అండ్ ఎలా ఉన్నారు? యూఎస్ఏలో నెలకి 5,000-6,000 సాలరీ వచ్చిందంటే, ఆ మనీని ఇండియా మనీతో కన్వర్ట్ చేసామంటే చాలా పెద్ద అమౌంట్‌లా కనిపిస్తుంది గదా! నిజంగా ఆ ఫ్యామిలీ ఆ 6,000తో ఎంత కంఫర్టబుల్‌గా లైవ్ చేయగలదు? అదే ఇండియాలో నెలకి 1,00,000-1,50,000 సాలరీ వచ్చిందనుకుంటే, అక్కడ లైఫ్ బావుంటుందా? ఇక్కడ లైఫ్ బావుంటుందా? ఇక్కడ చాలా మందికి ఐడియా ఉంటుంది. కొంతమందికైతే ఐడియా లేదు. చాలామంది ఏమనుకుంటారంటే $5,000 $5,000 అంటే ఇంటూ $93 అలా కంపేర్ చేసుకొని ఇండియన్ మనీ ఇంతొస్తుంది గదా! ఏం చేస్తున్నారు మీరు? అన్ని ఖర్చులుంటాయా? ఎంత సేవింగ్ చేస్తున్నారనే డౌట్ అయితే వస్తది గదా! ఆ డౌట్‌కి ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని క్లారిఫై చేసుకుందాం. ఇంట్లోకెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ అన్నమాట. ఇండియాలో ఆపర్చునిటీస్ లేవని చెప్పట్లేను. అమెరికాలో ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు. జస్ట్ నేనేంటంటే ఇక్కడ వచ్చే ఒక సాలరీ వస్తది గదా! ఇండియాలో గూడా ఒక సాలరీ వస్తది గదా! దానికి దీనికి జస్ట్ కంపారిజన్ చెప్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఇండియాలో మంచి జాబ్స్ ఉన్నాయి. హై సాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బిజినెస్‌కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇండియాలో ఒక పర్సన్ జాబ్ చేస్తారు గదా! అదే ప్రొఫెషన్‌కి అంటే అదే కేటగరీ ఉంటది గదా! ఇక్కడ కేటగరీకి కొంచెం సాలరీ ఎక్కువ కనిపిస్తది మనకి. ఇండియాలో ఒక 1,00,000 అట్లా వచ్చిందంటే గనక అదే పర్సన్‌కి ఇక్కడ ఒక 5,00,000 అట్లా వస్తది. ఆ 5,00,000ని ఇక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో మనం ఎలా ఖర్చు పెట్టుకోగలం అనేది చిన్న కంపారిజన్ అంతే. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి కంట్రీకి ఎకానమీ డిఫరెంట్. కంపెనీ జనరేట్ చేసే రెవెన్యూ డిఫరెంట్. ఎంప్లాయీ డిమాండ్స్ కూడా డిఫరెంట్ అన్నమాట. దాన్ని బట్టి ఎవ్రి కంట్రీకి ఒక టైప్ ఆఫ్ ఎకానమీ ఉంటది కదా! ఆ ఎకానమీ బట్టి ఇండియాలో 1,00,000 అయితే ఇక్కడ కంపారిటివ్‌లీ సేమ్ పర్సన్‌కి ఇక్కడ సాలరీ వేరే ఉంటదన్నమాట. ఇది గదా మెయిన్ పార్ట్. సాలరీస్ డిఫరెన్స్ చెప్పా గదా! మెయిన్ రెంట్, ఆపర్చునిటీస్, ట్రాన్స్‌పోర్టేషన్, సర్వీసెస్, ఇన్స్యూరెన్స్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా డిఫరెంట్ అన్నమాట. సో, ఒక ఫ్యామిలీకి 6,000 సాలరీ అండి నెలకి. 6,000 అనగానే మనం ఇండియన్ మనీతో కన్వర్ట్ చేస్తే 5,70,000 ఓహ్! అంటే ఇండియాలో ఒక 1,00,000, 1,50,000కి ఇక్కడ 5,70,000కి చాలా డిఫరెన్స్ ఉంది కదా! మనం అలాగే ఆలోచిస్తాము. సరే ఎవరైనా మనల్ని అడిగేవాళ్ళు ఎంతొస్తుంది? పే ఎంతొస్తుందని అడిగినప్పుడు మనం ఎలా చెప్పామంటే $5,000, $6,000 అని కాకుండా మనం ఇండియన్ మనీతో కంపేర్ చేసి ఇంతొస్తుందని చెప్తామనమాట. తెలుసుకోవాల్సిందేంటంటే 6,000 అనగానే 6,000 బై హ్యాండ్ చేతికి రావన్నమాట మనకి. అందులో టాక్సెస్ ఉంటాయి. రిటైర్మెంట్ డిడక్షన్స్ ఉంటాయి. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటది. అవన్నీ కట్ అవ్వంగా 4,500-4,800 చేతిలోకొచ్చాయనుకుందాం. హెచ్-1బీ వాళ్ళకి మిగతా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికి తెలుసు. ఇది తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. జస్ట్ ఒక ఫ్యామిలీకి ఇంత సాలరీ వస్తుందంటే ఏం చేస్తున్నారని క్వెషన్ అడిగినప్పుడు నేను సింపుల్‌గా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పట్లేను. అందుకోసం జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానన్నమాట. ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ చూద్దాం. రెంట్ నేను మినిమమ్ చెప్తున్నాను. మినిమమ్ ఇక్కడ 1,500 నుంచి స్టార్ట్ అయినా గూడా ఒక ఫ్యామిలీ సింపుల్‌గా లైవ్ చేయాలన్నా కూడా 1,500-2,000 వరకు ఉంటది. తర్వాత కారు, కార్ ఇన్స్యూరెన్స్, గ్యాస్ అంటే పెట్రోల్. దానికొక $700 2 కలిపి. తర్వాత ఏంటి ఈ గ్రాసరీస్ మినిమమ్ ఒక 500 నుంచి నేను చెప్తున్నాను స్టార్టింగ్ ఎంత అడ్జస్ట్ అయినా కూడా మినిమమ్ $500-800 వరకైతే అవుతాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్, ఇంటర్నెట్, ఫోను ఇవన్నిటికి కలిపి ఒక $300 ఏసుకోండి. తర్వాత వైఫ్ అండ్ హస్బాండ్ ఉంటే ఒక ఖర్చు. పిల్లలుంటే ఇంకో ఖర్చు. పిల్లలంటే ఒక పిల్లోడుంటే ఇంకో ఖర్చు. తర్వాత ఇంకో పిల్లుంటే డబుల్ ఎక్స్‌పెన్సెస్ అన్నమాట. సో, ఇలా ఏం జరుగుతుంది? మెడికల్ ఎక్స్‌పెన్సెస్, షాపింగు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ కొన్ని సార్లు వస్తాయి. అంటే ఈ లైక్ పార్టీలు, బర్త్‌డే పార్టీలు, హౌస్ వార్మింగ్స్ అలా జరుగుతా ఉంటాయి. ఇలా చూస్తుండగానే మంత్లీ ఇన్‌కమ్‌లో చాలా వరకు ఎక్స్‌పెన్సెస్‌కే ఎళ్ళిపోతాయన్నమాట. సో, 6,000 అనగానే మనం రిచ్ లైఫ్ అనుకుంటాం గదా! నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఆటోమేటికల్లీ రిచ్ లైఫ్ అనుకోలేమన్నమాట. నేను మినిమమ్ చెప్పాను. ఓకే. కొంచెం వేరియేషన్ ఉంటది. ఒక్కొక్కరికి బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ పెరుగుతా ఉంటది. సాలరీ పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయన్నమాట. ఎంత చెట్టుకి అంత గాలంటాం కదా! అలాగే మన సాలరీ పెరిగే కొద్దీ కొంతమంది అడ్జస్ట్ అవుతా ఉంటారు. ఊకే కాదనట్లా. కానీ ఇక్కడికొచ్చాక ఆటోమేటికల్లీ మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతా ఉంటది. ఒక్కసారి మనం ఒక మెట్టెక్కి ఇంకో మెట్టు ఎక్కడానికే చూస్తాం కానీ కిందకి రావడానికి చూడం. సో, మన లైఫ్ స్టైల్ కూడా అలాగే మారుతా ఉంటదన్నమాట. అదే ఇప్పుడు చూడండి ఇండియాలో ఒక ప్రొఫెషనల్ ఫ్యామిలీకి 1,5,00,000 లేదంటే 1,00,000 అనుకోండి. వాళ్ళకి ఓన్ హౌస్ ఉంటే రెంట్ కూడా ఉండదు గదా! చాలా వరకేంటంటే, ఇప్పుడు ఇండియాలో జరిగేదేంటి? ఈఎంఐ కట్టే బదులు లోన్ తీసేసుకొని డైరెక్ట్‌గా ఓన్ హౌస్ కొనేసుకుంటున్నారు. బట్ అదే ధైర్యంతో మనం ఇక్కడ ఈఎంఐ కట్టుకొని సొంత ఇల్లు కొనగలుగుతున్నాం ఇప్పుడు. కొనలేం. కొంటే ఏమైతదో రేపు ఈ హెచ్-1బీ జాబ్ ఏమైపోతదో, ఏ టైంలో ఇండియాకెళ్ళాల్సొస్తదో అని చెప్పి చాలామంది కొన్న వాళ్ళే ఇప్పుడు చాలామంది కొనొద్దు ఇక్కడ సంథింగ్ చాలా ఇబ్బందయితుందని. నేను కూడా చేశాను. ఒక వీడియో చేశాను. ఇల్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏందంటే, కొన్నప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏ స్టేట్‌కి ఎలా మూవ్ అవ్వాల్సొస్తది? ఆ టైంలో ఈ రేట్లు ఎలా ఉంటాయో తెలీదు. ఎవరికి అప్పజెప్పాలి? ఇదంతా లొల్లెందుకని జెప్పేసి ఇల్లు కొనడం మానేశారు. మనకి ఇండియాలో ఆలోచించండి. ఇండియాలో ఎన్ని స్టేట్‌లెళ్ళినా ఏదో ఒక రోజు మనం ఆ ఇంటి అక్కడికే ఎళ్తామన్న హోప్ అయితే ఉంటదా? మన లైక్ హైదరాబాదో, బెంగుళూరు, చెన్నై ఏదో ఒక లొకేషన్‌కైతే ఎళ్తామని ఒక గ్యారంటీ ఉంది గదా! లైక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మస్తు ఆప్షన్ ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. మనకది గూడా చాలా ఇక్కడ అలా గాదు. ఓన్‌గా కారుండాలి ఖచ్చితంగా. కారుండాలి. ఇంక క్యాబ్ పెట్టుకుంటే మన సాలరీలు క్యాబ్‌కి సరిపోవు. డొమెస్టిక్ హెల్ప్ ఎంత అఫోర్డబుల్‌గా అనిపించొచ్చు. ఇంకా మెయిన్
ఫుడ్డు, కొన్ని సర్వీసెస్ కంపారిటివ్‌లీ యూఎస్‌తో పోలిస్తే చాలా చీపర్‌గా ఉంటాయి గదా! మెయిన్ వచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్. సో, ఫ్యామిలీ అంతా దగ్గరే ఉంటారు. ఫ్రెండ్స్ అంతా దగ్గరే ఉంటారు. ఎటు తిరిగి ఏదైనా గూడా రాత్రి ఎక్కితే ఉదయం దిగేంత డిస్టెన్స్‌లోనే ఉంటారు. సో, మనకదొక పెద్ద భరోసా తెలుసా? మనం ఇక్కడికొస్తున్నామంటే మీకు తెలుసు గదా! 7 సముద్రాలు దాటి వస్తున్నాము. ఏదైనా అయినా కూడా అంటే మీరు మళ్ళీ లాస్ట్‌లో నాకు కమెంట్స్ ఒస్తాయి. ఐ ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే అన్నీ తెలిసి ఎందుకెళ్లారు అనొచ్చు. నేను దానికి కూడా ఆన్సర్ చెప్తాను. నేను మీకు ఒక మొన్న వీడియో పెట్టాను. యూఎస్‌ఏ అవసరమా అంటే గనక నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైనా ఎక్స్‌పోజర్ కోసం లైక్ కెరియర్ గ్రోత్ కోసము డిఫరెంట్ ఎన్వైర్న్‌మెంట్‌లో వర్క్ చేయాలన్నా డిఫరెంట్ కంట్రీస్‌ని కొంతమందికి ఉంటది గ్లోబల్ కంపెనీస్‌లో వర్క్ చేయాలి అట్లా ఇట్లా. సో చాలా మంది ఎక్స్‌పోజర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక అవకాశం వచ్చిందంటే గనక ఖచ్చితంగా ఆ అవకాశం అనేది యూజ్ చేసుకుంటారు. అలాంటి అవకాశం యూజ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మందున్నారండి. ఓన్లీ సాలరీ కోసం మాత్రం వచ్చిన వాళ్ళు ఉండుండొచ్చు నేను కాదనట్లేదు. కానీ అందరూ అదే ఉద్దేశంతో వస్తున్నారని మాత్రం కాదు. చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. ఇండియాలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి గదా! అదేదో ఇండియాలో మీరు మంచిగా సంపాదించుకోవచ్చు కదా! ఎందుకు అంత దూరం వెళ్లారు? అక్కడ కంట్రీని డెవలప్ చేయడానికి అది ఇది అని అన్నారు గానీ, సో నేను ఇండియాలో ఆపర్చునిటీస్ లేవని చెప్పట్లేదు. అలా అని చెప్పి యూఎస్‌లో ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు. కాకపోతే కెరియర్ గ్రోత్, ఎక్స్‌పోజర్, ఎక్స్‌పీరియన్సెస్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కలిపి తీసుకున్న డెసిషన్ అన్నమాట. అంతేగాని ఓన్లీ ఒక సాలరీ బేస్‌ని తీసుకొని ఓకే. మళ్ళీ మీరు కామెంట్ పెట్టినా కూడా నేను దానికి ఆన్సర్ చేస్తాను. కానీ ఇక్కడ యాక్చువల్ లైఫ్ డిఫరెన్స్ అనేది ఈ సాలరీ కన్వర్షన్‌తో చూసినంత ఈజీ కాదనమాట. ఇక్కడే పర్చేసింగ్ పవర్ అనే కాన్సెప్ట్ ఒస్తది. ఇప్పుడు మన సాలరీ ఉంది గదా! మన సాలరీతో మనం ఎంత కొనగలుగుతున్నాం? ఎంత కంఫర్టబుల్‌గా ఉంటున్నాం? ఎంత సేవ్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే చాలామంది యూఎస్ఏకి చాలా వరకు కమెంట్స్ ఎలా వస్తాయంటే సాలరీ కోసమే ఎళ్తున్నారు. డబ్బుల మీద అత్యాస అయింది. ఒకరిని చూసి ఒకరు కాంపిటీటివ్‌గా ఎళ్తున్నారు అనేసి అంటున్నారు. మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ నేను అసలెప్పుడు కూడా అపోజ్ చేయట్లేదు. అంటే యూఎస్ఏకి అందరూ సాలరీ కోసం మాత్రమే రారు. కొంతమంది కెరియర్ గ్రోత్‌కొస్తారు. కొంతమంది ఎక్స్‌పోజర్ కోసం వస్తారు. అంటే లైక్ ఈ టెక్నాలజీ ఎక్స్‌పోజర్ వస్తారు. కొంతమంది గ్లోబల్ కంపెనీస్‌తో వర్క్ చేయాలని వస్తారు. కొంతమంది కిడ్స్ లైఫ్ ఇక్కడ బావుంటదని చెప్పి, కొంతమంది లైఫ్ స్టైల్ బావుంటదనుకుంటారు. ఎట్లా డిఫరెంట్ పర్సన్ టు పర్సన్ రీజన్ అనేది చేంజ్ అవుతా ఉంటది. అంతేగాని అందరూ యూఎస్ఏకి సాలరీ కోసం రారు. అదే సమయంలో ఇక్కడున్న కొన్ని ఛాలెంజెస్ కూడా మనం అర్థం జేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు చూడండి కార్ కంపల్సరీ ఇక్కడ అవసరం పడతది. ఇండియాలో మనకలా అవసరం పడదు. సో, డబ్బులున్నా గూడా మనం సొంత ఇల్లు కొందాం అనుకున్నా గూడా మనం ఒక్కసారి వెరిఫికేషన్ జేసుకుంటే చాలా వరకేంటంటే ఒకప్పుడు ఓకే గానీ ఇప్పుడు సినారియో ఎట్లుందంటే గనక మనం ఏది గూడా తొందరపడి రిస్క్ జేయలేము. ఎందుకంటే మనం ఇక్కడ టెంపరరీ జాబ్స్. ఎన్ని రోజులుంటాము, ఏ రోజు ఏ రూల్ ఒస్తుందో, ఏ రోజు ఎప్పుడు ఎలా ఎళ్తామో తెలీదు కాబట్టి రిస్క్ జేసి మనం ఏది గూడా స్టెప్ తీసుకోలేము. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీ భరోసా అండి. ఫ్యామిలీ వచ్చేసి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకిక్కడికొచ్చాక చాలా వరకు తెలుస్తది. చూడాలని అనిపిస్తున్నా వెళ్ళలేము. ఫోన్‌లో వీడియో కాల్‌లో చూసుకోవడమే తప్పించి. ఎలా ఉంటదంటే ఒక్కోసారి ఇంక చాలా ఇది ఈ మ్యాటర్ ముట్టుకుంటే చాలా వరకెళ్తది. ఇక్కడ నేను ఫేస్ చేసిన పెద్ద ఛాలెంజెస్ ఏందంటే చైల్డ్ కేర్ ఎక్స్‌పెన్సెస్ అండ్ మెడికల్ సిస్టమ్ వచ్చి చాలా ఎక్స్‌పెన్సెస్ అండి. నాకు ఇవి 2 అయితే బాగా పెద్ద అవగాహనొచ్చాయి. ఎట్ ది సేమ్ టైమ్ మిగతా వాటిలో మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉండొచ్చు. సమ్‌టైమ్స్ కొన్ని ఎక్స్‌పెన్సెస్ తగ్గించుకోవచ్చు. షాపింగ్ తగ్గించుకోవచ్చు. ఫుడ్ తగ్గించుకోవచ్చు. ఏదైనా బట్ ఈ చైల్డ్ కేర్ గాని, మెడికల్ గాని మనం తప్పించుకోలేం. అవి మనం తప్పించుకోకుండా ఏం చేయలేం. ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఫైనల్‌గా ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇండియాలో ఎవరైతే 1.5 లాక్ ఎర్న్ చేస్తున్నారో, ఆ పర్సన్ యూఎస్ఏలో ఉంటే బావుంది అని నేను చెప్పలేను. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ 6,000 ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో 6,000 గాని, 7,000 గాని, 8,000 గాని అలాంటి వాళ్ళని చూసి నేను రిచ్ లైఫ్ బతుకుతున్నానని కూడా నేను చెప్పలేననమాట. నాకిక్కడ రియల్ కంపారిజన్ ఏంటంటే, ఇప్పుడు సాలరీ వస్తది మనకి. సాలరీ వచ్చాక ఎక్స్‌పెన్సెస్ పోతాయి కదా! ఎక్స్‌పెన్సెస్ అన్నీ పోయాక మన సేవింగ్స్ ఎంత? మన క్వాలిటీ లైఫ్ ఎంత? మన స్ట్రెస్ ఎంత? ఫ్యామిలీ టైమ్ ఎంత? ఏంటి? ఇవన్నీ వస్తాయన్నమాట. ఓన్లీ ఒక సాలరీ మెయిన్ $6,000 అనేది కాదు. దాని కింద ఇయన్నీ వస్తాయన్నమాట. సో, చాలామందేంటంటే అన్ని డాలర్‌లొస్తున్నాయి, ఇన్ని డాలర్‌లొస్తున్నాయి అంటున్నారు. అన్ని డాలర్‌లతో పాటు నేను చెప్పిన ఈ కేటగరీస్ అన్నీ కూడా చాలా ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, నా ఒపీనియన్ అయితే సో, ఇప్పుడు ఫైనల్‌గా మీకొక చాయిస్ ఇస్తే, ఇండియాలో 1.5 లాక్స్ సాలరీ ఎర్న్ చేస్తున్నారు కదా! ఆ ఆప్షన్ చూజ్ చేసుకుంటారా? లేదంటే యూఎస్ఏలో 6,000, 7,000, 8,000 వచ్చే సాలరీ ఆప్షన్ చూజ్ చేసుకుంటారా? అంటే ఇప్పుడు ఓన్లీ ఆ ఫిగర్‌ని చూసి కాదు. 1.5 లాక్ 6,000 కాదు. మొత్తం అసలు సాలరీ వస్తుంది కదా! ఆ సాలరీ ఎంత? సేవింగ్స్ ఎంత? ఇక్కడ స్ట్రెస్ ఎంత? ఫ్యామిలీ టైమ్ ఎంత? అవన్నీ చూసి నాకు ఆ కన్సిడరేషన్ చూసి మీరు చాయిస్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.